హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి సమాచారం అందుతుంది. సోమవారం అంటే శివునికి చాలా ఇష్టం. అయితే అమావాస్య నాడు శివుడిని పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. ఇక సోమవారంతో కలిసి వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అని అంటారు. శివారాధనకు ఈ అమావాస్య చాలా విశిష్టమైనది. ఈ సోమావతి అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇంతటి పవిత్రమైన సోమావతి అమావాస్య నాడు కొన్ని పొరపాట్లను అస్సలు చెయ్యకూడదు. అమావాస్య నాడు చేసే కొన్ని తప్పుల వల్ల మీ జీవితంలో పేదరికం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సోమావతి అమావాస్య రోజు చేయకూడని పనులు ఏమిటి, అలాగే ఎలాంటి పరిహారాలను పాటించడం వల్ల మీ కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ సోమావతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా శివుడిని పూజించాలి. ఈరోజు చేసే శివ పూజలకు అనంత కోటి పుణ్య ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఈ సోమవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి మీ పూజా గదిలో ఉన్న శివపార్వతుల పటం ముందు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి శివునికి దీపారాధన చేయండి. ఇలా పూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రానికి ఉన్న శక్తి చెప్పలేనిది. ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి కుటుంబాల్లో ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. ఇలా ఉదయం పూజ చేసి మరలా సాయంత్ర సమయంలో మీ ఇంటి ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగించి సోమావతి అమావాస్య రోజున ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. జీవితంలో డబ్బు కొరత అనేది ఉండదు, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ సోమావతి అమావాస్య నాడు రాత్రి సమయంలో ఇంటి యజమాని ఉప్పుతో దిష్టి తీసుకుంటే ఆ ఇంట్లో ఉన్న అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. అమావాస్య నాడు చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అమావాస్య రోజున ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తల స్నానం చేయండి. అమావాస్య రోజున తల స్నానం చేయకపోతే దరిద్రానికి దారి తీస్తుంది. అలాగే అమావాస్య నాడు పొరపాటును కూడా తలకి నూనె రాసుకోకూడదు. మరియు అమావాస్య రోజున కొత్త బట్టలను ధరించకూడదు. అలాగే కొత్త పనులను కూడా ప్రారంభించకూడదు. గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం వంటివి చెయ్యకూడదు. మరీ ముఖ్యంగా ఈ రోజున చిన్నపిల్లలను బయటికి తీసుకొని రాకూడదు. అలాగే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఈ అమావాస్య రోజున మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఇలా చేస్తే ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది. ఎరుపు వస్త్రం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి అమావాస్య రోజున మీ బీరువాలో ఎరుపు వస్త్రాన్ని పెట్టుకోండి. సోమావతి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికి ఆదాయం బాగా పెరుగుతుంది. అమావాస్య రోజున ఎక్కువగా దుష్టశక్తులు భూమిపైన సంచరిస్తూ ఉంటాయి కాబట్టి ఈ అమావాస్య రోజున నీటిలో కొంచెం కల్లుప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కూడా ఉప్పుతో దిష్టి తీసుకోండి. ఈ అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీ పైన ఉన్న నరదృష్టి తొలగిపోతుంది. బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు. మీ బీరువాలో ఉన్న ధనం రెండింతలు అవ్వాలంటే అమావాస్య రోజున సాయంత్ర సమయంలో ఒక గులాబీ పువ్వును అలాగే పసుపు కుంకుమలను తీసుకొని మీ పూజా గదిలో ఉన్న అమ్మవారి పటం దగ్గర పెట్టండి. తర్వాత వీటన్నింటినీ తీసి ఒక చిన్న కవర్లో కట్టి మీ బీరువాలో ఒక మూలన దాచండి. సోమావతి అమావాస్య నాడు ఇలా చేస్తే మీ ఇంటి నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది.
అమావాస్య రోజున తెలిసి కానీ తెలియక కానీ ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. అమావాస్య రోజున ఎవరైతే అబద్ధం చెబుతారో వారి జీవితంలో దరిద్రం వెంటాడుతుంది. సోమావతి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే కూడా చాలా మంచిది. గుమ్మడికాయ కట్టడం వల్ల మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఉండవు. మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుంది. అమావాస్య రోజున తప్పకుండా బీరువాను శుభ్రం చేసుకోవాలి. బీరువా తలుపులను శుభ్రం చేసి బీరువా పైన స్వస్తి గుర్తును వేయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ముఖ్యంగా అమావాస్య రోజున చీపురు, బియ్యము, గోధుమలు అస్సలు కొనకూడదు. ఈ వస్తువులు కొనడం వల్ల మీ జీవితంలో చెడు ప్రభావం ఉంటుంది. అలాగే మాంసాన్ని తినకూడదు. అమావాస్య రోజున మాంసాహారాన్ని రుచి చూస్తే మీ ఇంట్లో డబ్బు నిలవదు. అమావాస్య రోజున రాత్రి సమయంలో 5 లవంగాలను తీసుకొని వాటి మీద కొంచెం నెయ్యి వేసి ఆ లవంగాలను కాల్చండి. ఈ లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇల్లంతా చూపించండి. మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ పోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోనే భోజనం చేయాలి. బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం చేయకూడదు. అమావాస్య సమయంలో తలకి నూనె రాసుకోకూడదు. ఎందుకంటే నూనె శనిదేవుడితో ముడిపడి ఉంటుంది. అమావాస్య రోజున సాయంత్ర సమయంలో మీ పూజా గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం కుంకుమ బొట్లు పెట్టండి. ఈ సోమావతి అమావాస్య రోజున మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి. కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల డబ్బు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ అమావాస్య రోజున ఒక ఎర్రటి వస్త్రంలో 5 మిరియాలను మూట కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి. గుమ్మం ముందు మిరియాల మూటను కడితే మీ ఇంటికి ఉన్న దరిద్రం అంతా తొలగిపోతుంది. జాతకంలో పితృదోషాలు ఉంటే ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేసి మీ పూర్వీకుల ఆశీర్వాదం తీసుకోండి. అమావాస్య రోజున కోపం తెచ్చుకోవడం, ఇతరులతో వాదించడం వంటివి, పోట్లాడడం వంటివి చేయకూడదు. అమావాస్య రోజున శుభకార్యాలు చేయకూడదు. అమావాస్య నాడు పేదలకు దానం చేస్తే 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. అమావాస్య రోజున దుర్గా స్తోత్రాన్ని చదవండి. సోమావతి అమావాస్య రోజున ఈ దుర్గాదేవి స్తోత్రాన్ని చదవడం వల్ల ఆ అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా సోమావతి అమావాస్య కథను మాత్రం తప్పకుండా వినండి. ఈ కథను వినడం వల్ల మీ జీవితంలో ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అమావాస్య రోజున మనము డబ్బును ఇతరులకు ఇవ్వకూడదు. అలాగే అమావాస్య రోజున తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ కొయ్యకూడదు. అమావాస్య రోజున మనం తులసి పూజ చేస్తే చాలా మంచిది. అమావాస్య రోజున తులసి చెట్టు దగ్గర కానీ లేదా అరటి చెట్టు దగ్గర కానీ మనం దీపాలను వెలిగిస్తే మంచిది. సోమావతి అమావాస్య రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ మనం గోవులకి ఆహారం పెడితే చాలా మంచిది. దీనితో మనకి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. అలాగే ఈ సోమావతి అమావాస్య రోజున బీరువాలో మనం శుభ్రంగా తుడిచి దానిపైన స్వస్తి గుర్తును వేసిన తర్వాత ఈ సోమావతి అమావాస్య రోజున మీ ఆదాయం ఎక్కువగా పెరగాలి అంటే ఆ బీరువాలో మీరు అమ్మవారి ఫోటోని ఒకటి పెట్టి ఆ అమ్మవారి ఫోటో దగ్గర చిన్నగా పసుపు కుంకుమలను ఒక పేపర్లో వేసి బీరువాలో పెట్టండి. ఏమైనా దోషాలు ఉన్నా కూడా పోతాయి మరియు లక్ష్మి అనుగ్రహం కూడా మీకు కలిగి మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సోమావతి అమావాస్య రోజున మనము విష్ణువు యొక్క అనుగ్రహం పొందాలి అంటే నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు అలాగే చేతనైనంతలో మనం దానాలు చేయడం వల్ల కూడా మనకి మంచి పుణ్య ఫలితం లభిస్తుంది మరియు పూర్వీకుల యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. దీని వలన మనకు ఎంతో గొప్ప జీవితము ఉంటుంది.
మరియు ఈ సోమావతి అమావాస్య రోజున తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలడం కూడా చాలా మంచిది. ఇలా చేస్తే కూడా వారికి ఆ పెద్దల యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.